జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం స్రసనిగళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே துல்பாவை பாடியருள வல்ல பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్కు. ఈరోజు 5వ పాసురం. ఆండాల్ తల్లి తిరువడిగలే శరణం. மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குளத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்யது தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்துஜுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிசையும் புகு தருவா நின்றனவும் தீனில் தூసాகும் సెప్పేలోరెంబావాయ్. మనము ఈ వ్రతమును ఆచరించిన ఫలముందుటకు మన పాపంలో అడ్డు వచ్చునని భయపడటం వలదు అంటూ గోపికలకు ధైర్యాన్ని చెప్తూ ఉంది ఈ పాసురంలో. అర్థాన్ని తెలుసుకుందాం. అందులకు కారణము మన వ్రతమునకు నాయకుడు ఎవరనుకుంటున్నారు? శ్రీకృష్ణుడే. ఇంకా మనకు భయం ఎందుకు? అతడు ఆశ్చర్యకరములకు గుణములు చేష్టలు కలిగినవాడు. ఉత్తర మధురా నగరానికి నిర్వాహకుడిగా ఆవిర్భవించెను. నిర్మలమై గంభీరమైన జలము గల యమునా నది యొక్క తీరవాసి అయి మనకు గొల్ల కులమునందు అవతరించి ఈ కులమును ప్రకాశింపచేసిన మంగళ దీపము మరియు తన పుట్టుకచే యశోదా గర్భమును కాంతివంతము చేసిన పరత్వము కలిగి కూడా ఆమెచే కట్టబడిన సులభుడు కావున మనము సందేహములనే మలినములు లేక నిర్మలులమై అతనిని చేరి నిర్మల హృదయ పుష్పాన్ని సమర్పించాలి. నోరారా పాడాలి, మనసారా ధ్యానం చేయాలి. ఆ వెంటనే నిల్వయున్న పాపరాశి రాబోవు పాపరాశి కూడా నిప్పునబడినటువంటి దూది పింజెవలే భస్మమై మన వ్రతమునకు అడ్డు తొలగును. కనుక రండి అందరము కలిసి భగవన్నామాన్ని చెప్పుదము అంటూ గోదా తల్లి మిగిలినటువంటి గోపికలందరినీ కూడా తన దగ్గరికి పిలుచుకొని అందరం కలిసి వ్రతాన్ని ఆచరిద్దాము అంటూ వారికి కృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని తెలియచెప్తూ ఉంది. నామ వైభవాన్ని. విశేషార్థం ఏమిటో తెలుసుకుందాం. వేసవిలో దాహం కలవానికి వాతావరణంలో తేమ ఉన్న దాహం ఆ తేమతో తీరదు. ఎందుకంటే వేడిగా ఉంటుంది, దప్పిక అవుతుంది. కానీ వాతావరణంలో తేమ ఉన్నా కూడా వీడికి దాహం తీరదు. మేఘాల్లో నీరు నిలువ ఉంటుంది, అందదు. మరి మేఘాలలో నీరుంది కదా, వెళ్ళి తాగొచ్చు కదా అంటే అది అందుతుందా ఏంటి? అందదు. భూమి పొరల్లో నీరు ఉంటుంది, కానీ అది ఎక్కడో మనం మోటార్ వేసి లాగితేనే నీళ్లు పైకి వస్తాయి. కానీ మనం వెళ్ళి దాహం వేసినప్పుడు డైరెక్ట్గా తాగలేము. కాలువలలో వర్షాలు పడినప్పుడే నీరు ఉంటుంది, తరువాత ఉండదు. కనుక వాటి వల్ల కూడా అన్ని వేళలా మనకు దాహం తీరదు. మరి ఆ దాహం తీరేదెలా అంటే, కాలువల్లో ఎప్పుడో నీరు వస్తే చెరువులు త్రవ్వి నిల్వ చేస్తే అది అవసరానికి ఆదుకుంటుంది.
ఆ చెరువుల్లోంచి ఎన్నో అవసరాలకు వాడుకుంటాము. అసలు దాహం అంటే ఏమిటి? పంచభూతాలతో తయారైన శరీరంలో జలమనే భూతం తగ్గితే దాన్ని పూరించుకోవాలని శరీరంలో కోరిక కలుగుతుంది. ఆ కోరికనే దాహమని, పిపాస అని అంటాము. నీరు పోస్తే పిపాస తగ్గుతుంది. శరీరంలో జీవునికి కూడా అప్పుడప్పుడు దాహం వేస్తుంది. ప్రాపంచిక క్లేశాల వల్లనో వాసనల వల్లనో అది కలుగుతుంది. ఏది సత్యం? నేను ఎవరు? నాకెవరు? ఇలాంటివి తెలుసుకోవాలనే కోరిక రూపంలో కలుగుతుంది ఆ దాహం. అది మామూలు జలం వల్ల తీరేది కాదు. మరి అది ఎలా తీరేదెలా? జ్ఞానజలం పోయాలి. ఆ జ్ఞానజలం ఇచ్చేవారే జ్ఞానులైనటువంటి ఆచార్యుల వారు. అఖండ జ్ఞానానంద స్వరూపుడైన పరమాత్మ నుండి వారు ఆ జలాన్ని తీసి ఇస్తారు. ఎక్కడుంటుంది ఈ జ్ఞానజలం అంటే? పరమాత్మ చెంతనే ఉంటుంది. ఆ జలాన్నే ఈ ఆచార్యుడు తన దగ్గర తీసుకొని మనందరికీ కూడా పంచుతాడు. జిజ్ఞాస తీరుస్తాడు. జిజ్ఞాస అంటే ఏంటి? కోరిక. అలా జ్ఞానాన్ని యోగ్యత తెలిసి పంచనేర్చిన ఆచార్యుల కోసం చెరువుల్లో నీరు పట్టినట్లు భగవతత్వాన్ని ఆలయాలలో అర్చామూర్తిగా ఉంచారు. అది పరమాత్మ ఎక్కడ ఉన్నారు అంటే అర్చారూపంగా ఆలయాలలో, మన గృహాలలో విగ్రహ రూపంగా చిన్నిపాటి స్వల్పమైన విగ్రహంలో కూడా పరమాత్మ దాగి ఉన్నాడు. ఎక్కడిది ఈ అర్చామూర్తి అంటే తేమ వాతావరణంలో అంతటా ఉన్నట్లు సమస్తము వ్యాపించి నిలిపే భగవద్రూపాన్ని పరవాసుదేవ రూపము అంటారు. అది కనపడదు, ఎందుకంటే అంతర్యామిగా ఉంటాడు కనుక. మనకు ఆయన్ని చూసేటటువంటి దివ్య నేత్రాలు లేవు కనుక. మేఘజలం అందనంత ఎత్తులో ఉంటుంది. అట్లే పరవాసుదేవుడే పాల్కడలిలో వ్యూహముగా దిగుతాడు. అది మనకు అందదు. భూమిలోని నీటి వలె ప్రాణులందరి హృదయాలలో దగ్గరగా ఉంటున్నా ఆ అంతర్యామి బొత్తుగా తెలియదు. అందరిలో ప్రాణంగా, చైతన్యంగా, ఆత్మగా పరమాత్మే వేంచేసి ఉన్నాడన్నా కూడా మనము తెలుసుకోలేకపోతున్నాము. వామన రామ అవతారాలెత్తి ఈ లోకంలోకి దిగివచ్చిన వానాకాలపు కాలువల వలె ఆనాటి వారికే ఉపకరించాయి అంతే. అప్పుడు ఆయన అవతారం దాల్చినప్పుడు ఎవరు ఉన్నారో వారికే ఉపకరించాయి. ఆ విభవావతారాలు తర్వాతి వారికి కనపడవు. కానీ ఆ కాల్వల నుండి పుట్టిన చెరువుల నీరు తరువాతి అవసరాలను ఆదుకున్నట్టే విభవావతారాలను ఆధారం చేసుకుని ఋష్యాదుల ద్వారా ఏర్పడ్డ అర్చామూర్తులే అన్ని కాలాలలోనూ దర్శనమిస్తూ ఆర్తుల అవసరాలు తీర్చుతాయి. అంత భోగ్యంగా పరమాత్మ వేంచేసి ఉన్నాడు అంటూ తెలియచెప్తున్నారు. ఆకాశ జలంలోని ప్రాణశక్తి గ్లాసులోని నీటిలోనూ ఏ కొరత లేకుండా ఉన్నట్లే పరవాసుదేవుని జ్ఞాన శక్తులు ఆలయాలలో వేంచేసి ఉన్నటువంటి అర్చామూర్తులకు కూడా పూర్ణంగా ఉన్నాయి. అంటే ఏమిటి? వైకుంఠంలో వైకుంఠనాథుడు వేంచేసి ఉన్నాడండి, ఆయన దగ్గర భోగ్యమే భోగ్యము, అంతా ఆనందమే, అన్ని వరాలను ఇస్తాడు, అంత గొప్పవాడు, ఇక్కడ లీలా విభూతికి అక్కడ నిత్య విభూతికి అధికారి అంటూ అనుకుంటాం కదా. ఆయనేనండి ఏ శక్తి లోపం లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా అర్చారూపంగా వచ్చి వేంచేసి ఉన్నాడు అంటూ తెలియపరుస్తున్నారు. అంటే పూర్ణంగా ఉన్నాయి ఆ శక్తులన్నీ అంటూ. పూర్ణమిదం పూర్ణమదః అనే శాంతి మంత్రం ఈ విషయాన్ని ధృవపరుస్తుంది. ఒక దీపం నుంచి వెలిగిన దీపాలన్నీ సమాన కాంతితో ఉంటాయి కదా. అలానే భగవన్మూర్తులన్నీ అఖండ జ్ఞానానందాలతో నిండి ఉంటాయి. విశ్వాసంతో కోరితే తప్పక అన్నీ ఇస్తాయి అని శ్రీ ఆండాల్ ధనుర్మాసం ద్వారా దీన్ని నిర్ధారణ చేసింది లోకానికి అంతటికి. మొదటి 4 పాసురాలలో పర, వ్యూహ, విభవ, అంతర్యామి. ఇప్పుడు మనం సేవించుకునేది 5వ పాసురం.
రూపాలను కీర్తించి ఇక ఈనాడు అర్చామూర్తిని ఎలా పిలవాలో, ఎంత వాడై ఇలా ఆలయాలలోకి వస్తాడో, ఏ పేర్లతో కీర్తిస్తే మన సకల పాపరాశిని పటాపంచలు చేస్తాడో, సమస్త పుణ్యఫలాలు ప్రసాదిస్తాడో ఆ రహస్యాన్ని బహిర్గతం చేస్తుంది శ్రీ ఆండాల్. ఇది స్థాన వ్రతము. స్నాన అంటే నీరాటం, నీళ్ళు పోసుకుంటామంటామే అదనమాట. దీని ఫలము శ్రీకృష్ణుని కృపా ప్రాప్తి. ఫలమేమిటి? ఆయన కృప, ఆయన ప్రాప్తి. కోరిక కలవారంతా దీనికి అర్హులే. మీరు పలానా వచ్చా అండి చదవటం, పలానా చేయటం వచ్చా, మీరు పలానా కులం వారా అని ఏమీ సందేహాలు అక్కరలేదు. ఎవరికైతే కోరిక కలుగుతుందో పరమాత్మను తెలుసుకోవాలి, వ్రతాన్ని ఆచరించాలి, పరమాత్మ దరికి చేరాలని, వారందరూ కూడా అర్హులే. వారు రాగ ప్రేరితులైన స్వార్థంగా కొన్ని నియమాలు పాటిస్తారు. కలిగే ఫలితాలను, సకల శ్రేయస్సులను లోకులకే ఇచ్చేస్తారు. వ్రతం వల్ల లోకులకు అవి లభిస్తాయి. ప్రకృతి దేవతలు ఇలాంటి వారికి సదా తోడ్పడతారు. అదే మనకు 4వ పాసురంలో పర్జన్యుణ్ణి అంటే వర్షపు దేవుణ్ణి, వరుణుణ్ణి సహాయాన్ని కోరితే ఆయన చక్కగా చేసేశారు. అంటే మనం మంచి పని చేస్తే దేవతలందరూ సహకరిస్తారు లోకోద్ధరణకై అంటూ తెలియచెప్పింది. గోపికలంతా ముముక్షువులు అంటే ఎవరు? సాధకులు. నడవండండ్రా అంతా అంటూ ఆండాల్ అనగానే ఆ గోపకన్యలకు కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి. దశరథుడంతటి వాడు రామ పట్టాభిషేకం సంకల్పిస్తే అది పాడైపోయిందే. శ్రేయాంసి బహు విజ్ఞాని అంటే అదే కదా. ఇక మనకెంత, మంచి పనులకెప్పుడు ఆటంకాలు ఎక్కువ, మన వ్రతం సాగునో లేదో అన్నది ఒక గోపిక. ఇంకొక గోపిక ఆమెను సమర్థించింది. ఒక ఉదాహరణ చూపుతూ, కొలనులో ఒక పద్మం ఉంది, దాని తేనె త్రాగి అందులో ఆదమరచి నిదురించింది ఒక తుమ్మెద. రాత్రి కాగానే ముడుచుకుపోయింది ఆ పద్మం. ఆ తుమ్మెద అర్ధరాత్రి మేల్కొని జరిగిన దానికి చింతించి తెల్లవారి పద్మం తెరుచుకోగానే పోదామని ఎదురు చూస్తుండగానే ఒక ఏనుగు ఆ పద్మాన్ని తొండంతో పీకి నేలపై వేసింది. నీటిలో నుండి బయటికి విసిరివేయబడిన పద్మం ఇక సూర్యోదయమైనా తెరుచుకోలేదు, తుమ్మెద బయటికి రాలేదు. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. మన గతి అంతేనేమో అని ఆమె కూడా భయపెట్టింది మరొక గోపిక. మరొక ఆమె వేదాంతం చదివింది. స్వామిని చేరితే పాపాలన్నీ అవే తొలగుతాయి అని ధైర్యం పలికింది. మన పుణ్య పాపాలు చేరనిస్తే కదా అంటూ నాంచింది ఇంకొక గోపిక. అవును, అవశ్యం అనుభవించవలసిందే. మరొక ఆమె భయం ప్రకటించింది. అవునవును, అవి అనుభవించవలసినవే, ఇది తప్పదు అంటూ ఇంకొక గోపిక ప్రకటించింది. వేదాంతి చెప్తుంది, పుణ్యపాపాలంటే మనం చేసే పనులే, వాటి వల్ల ఏవో పుట్టేవి కావు. స్వామి చెప్పింది చేస్తే వానికి కలిగిన ప్రేమే మన పుణ్యం, విపరీతంగా చేస్తే అతనికి కలిగే కోపమే మన పాపం. చెప్పినట్లు చేద్దాం, కోపం పోతుంది అని ధైర్యం చెప్పింది. వీరికి ధైర్యము చాలలేదు. స్వామిని చేరితేనే కదా ప్రేమ కలిగేది, మనం చేరలేనేమో అంటుంది ఒక గోపిక. మన ఆండాల్ లేచింది. పూర్తి నమ్మకంతో అతని నామం పాడితే చాలును, చేరాల్సిన పని లేదు. ఎన్నెన్ని పాపాలున్నా నిప్పులో వేసిన దూదిలా నశిస్తాయి. నామమే కదా ద్రౌపది మానాన్ని కాపాడింది. అంతేకాదు, ప్రేమించిన వారి కోసం పట్టనున్న ఆయుధం పట్టాడు పరమాత్మ. అది నేను ఆయుధం పట్టను అని చెప్పారు. అయినా కూడా తనను ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో, తన ప్రేమని ఎవరిపై పంచుతున్నారో వారి కోసం, ఆ పాండవుల కోసం, ఆ అర్జునుడి కోసం ఆయుధాన్నే పట్టాడు. పగలును రాత్రిగా మార్చేశాడు. ఏమీ చెయ్యలేదు. శ్రీరాముడిగా తన కిరీటం వదిలి విశ్వసించిన సుగ్రీవ విభీషణులకు కిరీటాలు పెట్టి అప్పుడు తాను కిరీటి అయ్యాడు రామచంద్రుడు. అవసరమైనటువంటి సంశయాలన్నిటినీ కూడా మాని అతని గొప్ప నామాలు చెప్పండి, నడవండి,
ప్రోత్సహించి ముందుకు నడిపింది ఆ ఆండాల్ తల్లి. మరి ఏవి ఆ నామాలు? మాయావి అంటే ప్రకృతిని, జీవులను కలిపి సృష్టి చేసి రక్షించు ఆశ్చర్య శక్తి కలిగిన వాడు. అందుకని ఆయన్ను మాయావి అనే నామంతో సేవిస్తాము. ఉత్తర మధురానగర బలశాలి అంటే పరమపదము కంటే ఈ ఊరి మీదే ప్రేమ, తనకి ఆట స్థలం కదా అని వామనుడు ఇక్కడే అవతరించాడు. మధురయే సిద్ధాశ్రమము. వికారాలు లేని వానికి పుట్టుక కలిగేటట్లు చేసినది ఈ ఊరే. జైలులో చూపించుకున్నాడు తనని. పిల్లవానిగా పుట్టగానే తల్లిదండ్రుల సంఖ్యలు ఊడదీశాడు. ఆయన్ని స్మరిస్తే మన కర్మ సంఖ్యలను ఊడదీయటం ఒక లెక్క ఏంటి, చక్కగా తొలగించేస్తాడు. పరిశుద్ధ జల యమునా తీర విహార రసిక. జీవప్రవాహమే యమున, కాలమే దాని ప్రవాహం. అహంకారమనే కంసుని ఊరు, మనస్సనే మధుర. ఇది యమునకు ఒక తీరం. రెండవ తీరం నందవ్రజం. నందవ్రజం అంటే ఆనందమిచ్చేటటువంటి ఊరు. నందుడే ఆచార్యుడు. నందవ్రజమే జ్ఞానులైన గురువుల సన్నిధి. అక్కడ ఉండే స్వామి ఈ సంసారంలో తనని పిలిస్తే రక్షిద్దామని ఎదురు చూస్తుంటాడు పరమాత్మ. ఎవరు నన్ను పిలుస్తారా, వారిని వెళ్ళి ఈ సంసార తాపం నుండి వాళ్లను తొలగించి రక్షిద్దాము అంటూ ఎదురు చూస్తాడు కృష్ణ పరమాత్మ. మరి ఆయన్ను ప్రేమించిన వారెవరో తెలుసా? అక్కడ ఉన్నటువంటి గోపికలు. ఇంకొక పాయింట్, నందవ్రజ మణిదీపమా. మణివలే సహజకాంతి కలవాడు, ఉదారుడు, సులభుడు. పుట్టింది మధురే అయినా లోకంలో ప్రకాశించినది నందవ్రజం నుండి, అంటే తిరువాయుప్పాడి గోకులం నుండి. అంతటా ఉన్న భగవానుడు ఆచార్య కులాన్ని తన ప్రభావంతో ప్రకాశింపచేస్తాడు. మాతృగర్భ ప్రకాశ దామోదర. మంత్రమే మాత, అందు విహరిస్తాడు తల్లి ప్రేమకు రోట కట్టబడినట్లు. మరి ఆయన కట్టించుకోకపోతే అమ్మ కడుతుందా? కానీ కట్టించుకున్నాడు, తల్లి ప్రేమకు లొంగిపోయాడు. ఇక్కడ తల్లి ఎవరు? మంత్రము అని చెప్పుకున్నాము. అంటే మంత్రానికి లొంగిపోయాడు పరమాత్మ. అందుకనే మనకు భోగ్యంగా తానే ఆచార్యుడై తానే శిక్షుడై ఆ బదరీ ఆశ్రమంలో మంత్రాన్ని అనుగ్రహించాడు. అది రహస్య మంత్రం, అదే అష్టాక్షరీ మంత్రం. మరి తాను అమ్మకు అనుగ్రహిస్తే అమ్మ సేనాధ్యక్షుడైనటువంటి విశ్వస్కేనుల వారికి తన నుండి నమ్మాల్వార్లకు ఇలా అందచేశారు ద్వయమంత్రాన్ని. మళ్ళీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మకు అనుగ్రహించారు చరమ మంత్రాన్ని. ఇలా ఈ జీవుడు బాగుపడటం కోసము తల్లిలాగా మంత్రాన్ని అందించాడు. కనుక ఇక్కడ మంత్రమే మాత. ఎవరు? యశోద. ఆ మంత్రానికి కట్టబడ్డాడు, అంటే యశోద చేత కట్టబడినవాడు పరమాత్మ. మంత్రానికి అధీనుడై ఉంటాడు. ఆచార్యుని జ్ఞానము ప్రేమ త్రాటిగా మారగా వారి హృదయంలో కట్టబడి ఉండి వారి సంబంధమే తన గుర్తింపుగా చేసుకుంటాడు. అది ఆచార్యుడితోటి పరమాత్మ సంబంధం. ఈ జీవాత్మకు ఆ ఆచార్యుడితోటి సంబంధాన్ని కలిగించి ఆ సంబంధాన్నే తన గుర్తింపుగా చేసుకుంటాడు పరమాత్మ. ఎంత సౌలభ్య గుణం కలిగిన వాడు! ఈ 5 నామాలు మనం పరిశుద్ధులమై పాడుదాం. మనిషికి పరిశుద్ధి స్నానాదుల వల్ల కంటే పుండరీకాక్షుని నామ సంకీర్తన వల్లనే కలుగుతుంది. మరి స్నానం చేస్తే ఈ దేహం శుద్ధి అవుతుంది. మరి ఆయన నామాన్ని పలుకుతే మన మనస్సు శుద్ధి అవుతుంది, హృదయం శుద్ధి అవుతుంది. ప్రేమ నిండిన హృదయ పుష్పాన్ని ఎలాగో అలాగా స్వామి పాదాల చెల్ల నోరారా పాడుదాము, మనసారా స్మరిద్దాం. ఏది ముందైనా పర్వాలేదు. ఇక మనకి ఆటంకాలంటే భయం లేదు. అవన్నీ నిప్పులో పడిన దూది వలె నశిస్తాయి. మరి పలకండి పలకండి స్వామి నామాన్ని అంటూ మనకు భోగ్యంగా 5 పాయింట్లలాగా ఈ
తాత్పర్యంలో విశేష అర్థంలో చివరగా మనకు చక్కగా అనుగ్రహించింది మన ఆండాల్ తల్లి. అంత భోగ్యమైన రహస్య అర్థాన్ని గూర్చి 30 పాసురాలలో మనకు అనుగ్రహిస్తూ ఉంది. ఒక అధ్యాపకురాల్లాగా భూదేవి అంశసురాలైనటువంటి ఈ చూడి కొడుத்த నాచియార్ తల్లి. ఆండాల్ తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ.